శ్రీ సూక్తము 12 వరకు. ఆప సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవీ మాతరం శ్రియం వాసేమేకులే. ఆప అంటే నీళ్లు, వాటర్. సృజంతి అంటే నీటి ద్వారా సృష్టింపబడ్డవి. స్నిగ్ధాని అవి మృదువుగా, ప్రశాంతంగా, కంపాటబుల్గా, కామ్గా, ఇట్లా మనకు అనుకూలంగా ఉండేటువంటి మీనింగ్ అనమాట. స్నిగ్ధ అంటే చాలా కోమలమైంది, మృదువైంది, దయాపూరితమైనది, చార్మింగ్, బాగా ప్రకాశవంతమైనది, ఇట్లా మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఆప అంటే నీటి యొక్క ప్రభావాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు మన బాడీ మొత్తంలో కూడా, మన శరీరపరంగా చూసుకుంటే మన బాడీ మొత్తంలో వాటరే ఉన్నది. 90% వాటర్తోనే ఉంటుంది. ఈ వాటర్ యొక్క కంటెంట్, వాటర్ మళ్ళీ బ్లడ్, ఇవంతా కూడా మన బాడీ సంబంధించిన ఫ్లూయిడ్స్ అన్నీ కూడా నీటి పైన ఆధారపడి ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది, ఎంజైమ్స్, హార్మోన్స్, బాడీలో రిలీజ్ అయ్యేటువంటి రకరకాల ఈ సంబంధించిన ఈ వ్యవహారాలన్నీ కూడా వీటిలోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటర్ కంటెంట్ అంటే ఆ కంటెంట్గా మనం గ్రహించాలి. ఆప అంటే ఈ నీటికి సంబంధించినవి అని, అంటే ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ, ఇవన్నీ కూడా మన బాడీని నడిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కొన్ని హార్మోన్స్ ఒకలా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని హార్మోన్స్ అవి రిలీజ్ అవ్వగానే బాడీ కంటెంట్, ఫిజికల్ కంటెంట్ మన కంట్రోల్లో ఉండదు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఆప సృజంతు స్నిగ్ధాన్ని, అవి నాకు మృదువుగా, కోమలంగా, నాకు అనుకూలంగా, దేనికి వీళ్ళకి అంటే ఆత్మ యొక్క వీళ్ళకి అనుకూలంగా, లేకపోతే నా సంకల్పానికి వీళ్ళకి అనుకూలంగా, ఏదైతే మనం ఈ ప్రీవియస్ శ్లోకాస్లో మనం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో, ఇవి ఒక సరైన క్రమంలో శరీరాన్ని నడిపించాలి. సో ఆలోచన ఒకటి, సంకల్పాలు ఒకటి, ఈ బాడీ ఫిజికల్ ఏవైతే మనకి నడుస్తూ ఉన్నాయో అవి కరెక్ట్ విధానంగా పోవాలి, అవి స్నిగ్ధంగా ఉండాలి. ఆపసృజంతు స్నిగ్ధాన్ని అంటే ఈ జ్వలం ద్వారా మన శరీరంలో పుడుతున్నటువంటి రకరకాల హార్మోన్లు, రకరకాల ఎంజైమ్స్, రకరకాల న్యూరో ట్రాన్స్మిటర్స్, అంటే ఇక నాడుల్లో ప్రవహించేటువంటి అవి మనకు సంబంధించిన స్పర్శని, జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి. ఇవి సరిగా నాకు ఉండాలి అని చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, చిక్లీత వసమే గృహే అంటారు. చిక్లీతుడు కూడా అమ్మవారి పుత్రుడు. చిక్లీతుడు అంటే ఇక్కడ మన్మధుడు యొక్క ఇంకొక పేరు. సో మన్మధుడిని కూడా ఇక్కడ స్మరిస్తున్నాం. అమ్మవారి యొక్క మనస్సు నుంచి మన్మధుడు జన్మించాడని చెప్పేసి ఒక కథ. సో మన్మధుడు తర్వాత శ్రీకృష్ణుడికి, రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడి రూపంలో కూడా జన్మ తీసుకుంటాడు. మన్మధుడు అలా వస్తాడు అనమాట. సో ఈ సరైన కోరికలు ఉండాలి, ఈ కోరికలు సరైన క్రమంగా నడపాలి. అంటే మన్మధుడిని ఇక్కడ స్మరించడం ఏంటంటే, ఈ బాడీ హార్మోనల్ స్ట్రక్చర్ ఏవైతే ఉందో, అవి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగా సృష్టి కొనసాగే క్రమంలో ఎంతవరకు అవసరమో అంతవరకేలా మన శరీరాన్ని నియంత్రించే విధంగా ఈ కోరికలు కూడా సరైన అదుపులో ఉండేలాగా ఈ మొత్తం వ్యవహారాన్ని, అంటే ఎలా ఉండాలంటే పూర్తిగా పరమవైరాగ్యానికి వెళ్ళకూడదు, అలానే విశృంఖలంగానూ వెళ్ళకూడదు. ఒక సరైన మధ్య మార్గంగా, భగవద్గీతలో చెప్పినట్టు మధ్య మార్గంగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ మనం సంకల్పం చేస్తున్నాం. తర్వాత నిచదేవీం మాతరం శ్రియం వాసేమేకులే. మళ్ళీ మనం ఇందాక పూర్వం మనం చెప్పుకున్న శ్లోకంలో అర్థమే. సేమ్ ఈ మొత్తం పద్మారణీయులు ఎలా అయితే, ఈ 6 పద్మాల్లో అమ్మవారు ఎలా అయితే ఉందో, ఈ చక్రాల్లో నువ్వు ఉండి నడిపిస్తూ, ఈ బాహ్యంగా నా శరీరంలో ఈ కంట్రోల్ చేస్తున్న ఈ రకరకాల ఈ అంశాలన్నింటినీ, నీటి ద్వారా సృష్టింపబడుతున్నటువంటి ఏవైతే ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, హార్మోన్స్, ఇవన్నీ కూడా సరైన క్రమం